ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, స్వర్ణమాలమ్మ గారికి అనంత సహస్ర ప్రణామములు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ద్రాక్షారామ సమీపన తోటపేట సమీపంలో మాణిక్యమ్మ గారి గృహంలో సప్తాహాన్ని పురస్కరించుకుని 3వ రోజు కార్యక్రమం చాలా ఆనందదాయకంగా జరుగుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం గారికి. ఇలాగే ఈ తోటపేటలో ప్రతి ఇంటా కూడా సప్తాహాలు జరగాలని, అద్భుతమైనటువంటి ధ్యాన గ్రామంగా మారాలని, అందరూ శాకాహారులుగా మారాలని, అందరూ నిత్యానందంగా జీవించాలని, అందరూ తమ తమ జీవితాల కోసం ఎదురయ్యే సమస్యల్ని ఎవరికి వారే పరిష్కరించుకునే విధంగా తయారవ్వాలని అభిలషిస్తూ ఈరోజు ఇక్కడ అర్ధగంట ధ్యానం జరిగింది. ఇప్పుడు సత్సంగం ప్రారంభమవుతుంది. దాంట్లో భాగంగా తాళరేవు గ్రామంలో సాగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి మేము వచ్చాము. నా పేరు భాస్కర్రావు, మా శ్రీమతి లీలావతి. ఈవిడి 2010 నుంచి ధ్యానంలో ఉంటూ అద్భుతమైన సాధకురాలుగా సాధన చేస్తూ ఎంతోమందికి పరిచయస్తురాలుగా మన పిరమిడ్ సొసైటీలో తూర్పుగోదావరి జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఇంటికి వచ్చిన వారికి అన్నదానం ప్రసాదిస్తూ ఆప్యాయతతో ఉంటుందని పిరమిడ్ సొసైటీలో మంచి పేరు వచ్చింది. ఆ పేరుకి తగ్గట్టుగా ఆ పేరుతో అరకు ప్రకృతి వ్యాలీలో జరిగే మహాకరుణ ధ్యాన మహాయాగం యజ్ఞంలో ఈమెకు పత్రిసార్ శ్రీమతి అమ్మగారు స్వర్ణమాల పత్రి మేడం గారు ఈవిడికి జీవిత సాఫల్య పురస్కారం అనే అవార్డు కూడా ఇచ్చారు. అందుకని ఈవిడి ధ్యానం క్లాసులు అంటే బాగా ఇష్టం, వస్తారు. ఇంటికి వచ్చిన వారిని కూడా అతిథిగా మర్యాదలు చేసి పేరు పొందింది ఈవిడి ధ్యానంలోకి ఎలా వచ్చారు, ధ్యానం చేసిన తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉంది, ధ్యానం పట్ల మీ అభిప్రాయం ఏమిటో మీరు తెలియజేయవలసిందిగా ఈ యొక్క తోటపేట సప్తాహంలో ఉన్నటువంటి ధ్యానులు అందరి తరపున, పిరమిడ్ సొసైటీ తరపున మిమ్మల్ని కోరుతున్నాం మేడం. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ధ్యానానికి ఎలా వచ్చానంటే అండి, వారు ఫస్ట్ నుంచి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది, కానీ అయితే సమయం లేదు కాబట్టి కొంచెం క్లుప్తంగా మీకు చెప్పేస్తాను. అదే ఆయన ముందే వచ్చారు ధ్యానానికి, నేను తర్వాత వచ్చాను. నాకైతే చిన్నప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాగుండేది కాదు. బాగా బయట చల్లగాలి ఉన్నా, ఫ్యాన్ తిరుగుతున్నా, కాసేపు ఏసీలో ఉన్నా విపరీతమైన జలుబు, ఎలర్జీ ఉండేదండి బాగా. అయితే మా అమ్మ నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి, అమ్మమ్మ తాతయ్య కూడా ఈయన చేయాలని ఉంది, నా ఆరోగ్యం కూడా బాగోలేదని చెప్పేసి నాకు ఈయన మావయ్య డాక్టరు, అమ్మ బాగా కోరిక, దీనికి ఆరోగ్యం బాగోలేదు కదా, తమ్ముడికి ఇచ్చేస్తే అక్కడ అమ్మ నానే కదా జాగ్రత్తగా చూసుకుంటారు, వాళ్ళ చేతుల్లోనే పెరిగింది కదా, దాని ఆరోగ్యం కోసం తెలుసు కదా అని చెప్పేసి తమ్ముడికి ఇచ్చేద్దామనేసి అమ్మమ్మ తాతయ్యకి అమ్మ అడిగి అలా మ్యారేజ్ చేసేసారు. చేసిన తర్వాత అప్పటికి నాకు మెడిసిన్ వేస్తూ ఉండేవారని తగ్గుతూ ఉండేది. అలాగే పిల్లలు కూడా పుట్టారు, బాగుంది. కానీ అయితే అనారోగ్యం మాత్రం అలా కంటిన్యూ అవుతుంది. మెడిసిన్ అయితే వాడుతున్నాను, హోమియోపతి కూడా వాడాను.
ఇంకా అన్ని అన్ని రకాల మందులు వేసుకుంటున్నాను. కాసేపటికి తగ్గుతుంది పవర్ అని చెప్పి మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇలా ఉండగంటే ఇంకా ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే కాకినాడ తీసుకెళ్ళి హాస్పిటల్కి కాకినాడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద డాక్టర్ గారు ఇక్కడ ఆపరేషన్ చేయాలమ్మా, చాలా బాగా పట్టేసింది ప్లమ్ము అని చెప్పేసి అన్నారు. సార్ అదే చేసేద్దామని అనేసి ఆపరేషన్ చేయించుకున్నాను. తగ్గింది. సంవత్సరం పాటు ఏమీ లేదండి, బాగుంది, చాలా హాయిగా ఉంది, చాలా బాగుంది కదా అనుకున్నాను. మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పటికి జాయిగా మళ్ళీ ఎలా ఉండేదాన్ని మళ్ళీ అదే స్థాయికి మళ్ళీ వచ్చేసాను. వచ్చేటప్పుడు మళ్ళీ ఇలా మెడిసిన్ వేసేవారు. ఈయన వేస్తుంటే అలా హోమియోపతి కూడా వాడేదాన్ని. ఇలా ఉండగా ఈయన ధ్యానం చేసుకుంటా ఉండి ధ్యానం చేసుకో అంటా ఉండేవారు. చేసుకుంటారులే అంటే తర్వాత చేసుకుంటారులే, నాకు ఖాళీ. హోమియోపతి కూడా వాడారు కదా ధ్యానం రాకుండా, ఆపరేషన్ అయిందే కానీ వాడాను. ఆ మాట చెప్పండి. వచ్చేదాన్ని కాదండి. సరే ఆపరేషన్ తర్వాత హోమియోపతి వాడాను, ఇంగ్లీష్ మందు కూడా వాడానండి. వాడిన తర్వాత ఇలాగే ఉంది పరిస్థితి. కానీ ధ్యానం చేసుకోమని చెప్పేవారు, నేను చేసుకునేదాన్ని కాదు అని చెప్పి ఆయన ధ్యాన క్లాసులకు వెళ్ళేవారు. ధ్యాన పుస్తకాలు అవన్నీ కూడా పెట్టి ఇంట్లో పెట్టేసేవారు. అయితే సరే ఒక్కొక్క బుక్ తీసాను. ఇది చాలా పుస్తకాలు తెచ్చి పెట్టేస్తున్నారు ఇక్కడ ఏంటా అని చూసాను. తీసి చూసేటప్పటికి అందులో పత్రిజీ గారు రాసింది ఆనాపానసతి బుక్ తీసానండి. ముందు తీసిన తర్వాత ఇలా నేను తీయగానే ఒక మ్యాటర్ చూసాను అనమాట. ఏం చదివాను అది, ఇది తలపోటు నుంచి క్యాన్సర్ వరకు తగ్గిపోతుంది ధ్యానం చేస్తేని అన్నారు. ఓహో ఇదేంటిది, అచ్చి బాబా తలపోటు నుంచి క్యాన్సర్ తగ్గిపోతుందంటే మనకు మందులు ఇస్తుంటే తగ్గుతుంది కదా, ఎంత పవర్ ఉందా ఇందులోనే అని చెప్పేసి సరే అనేసి నేను ఆ రోజే ఇంకా నిర్ణయం తీసుకున్నాను. నేను ధ్యానం చేసుకోవాలి. ఈరోజు సాయంత్రం నుంచే నేను రోజుకి 2 గంటలు, పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ధ్యానం చేస్తాను, 41 రోజులు ధ్యానం చేస్తాను అని నా మనసులో అనుకుని పళ్ళన్నీ చక్కపెట్టేసుకుని పిల్లలకి స్కూల్కి పంపించేసిన తర్వాత ఎలాగలాగా అన్ని చక్కపెట్టేసుకుని టైం కేటాయించుకుని కూర్చునేదాన్ని. కూర్చుంటే 11 రోజులు అయ్యేటప్పటికి మాత్రం నాకు విపరీతమైన బాగా ఎక్కువ సలుపులు, బాధలు, జ్వరం అన్నీ వచ్చినాయండి. ఇదేంటి ధ్యానం చేస్తే తగ్గిపోతుంది అంటున్నారు, నాకు ఏది చూస్తే నాకు ఎక్కువైపోయింది ఏంటి బాబా ఇలా ధ్యానంలో కూర్చోవాలంటే భయం వేసేది. సరే ఎలా అయితే కూర్చునేదాన్ని అలాగే ఎక్కువైపోయేది. సరే ఇదేంటి 11 రోజులకి నాకు ఇలా ఎక్కువైపోయింది, చెయ్యాలా మానాలా అనుకునేదాన్ని. పుస్తకంలో చూస్తే 41 రోజు ఉంది, చెయ్యాలని ఉంది, మనం 41 రోజు చేసి చూద్దాం అని చెప్పేసి ఇంకా మళ్ళీ అలాగే కూర్చుందాన్ని. తర్వాత ఇంకా నాకు 12వ రోజుకి, 13వ రోజుకి, రోజుకి కూడా నాకు ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని కూడా తగ్గిపోతున్నాయి. ఇంకా తగ్గిపోతానే ఉన్నాయి. ఇంకా నాలో రకమైన శక్తి, ఇలా మాట్లాడేదాన్ని కాదు అసలు, నాలో రకమైన శక్తి, ఈ అనారోగ్యం తగ్గిపోవడం, ఒక సంతోషం, ఏదో సాధించేసానంత నాకు సంతోషం, గుండె నిండా సంతోషం మాట. ఇంకా హ్యాపీనెస్గా ఉండేదాన్ని. ఓహో ఇదా మనమే కదా పొందాము, ఇది ఇంకా చెప్పాలని కూడా కోరిక కూడా వచ్చింది. నాకు ఆరోగ్యం బాగుంది, హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి సరే ఇది మన పంచితేనే కానీ పెంచబడుతుంది కూడా అన్నారు కదా పత్రిజీ గారు. ఇది కూడా మనం పెరగాలంటే మనం చెప్పాలి అనేసి నా మనసులో మళ్ళీ అలా కలిగింది. ఇలాగే మీరు ఎలా కూర్చున్నారు, ఇలాగే మా ఇంటి దగ్గర కూడా అలాగా వాళ్ళందరూ కేకేసి అమ్మ మీకు ధ్యానం నేర్పుతాను అని చెప్పేసి అని అన్నాను. ఏంటి ధ్యానం అంటే ఏంటండి అని అన్నారు. కాదంటే ఒకసారి రండి, 1 గంట కూర్చుందరు కానీ అని చెప్పేసి అలా కూర్చోబెట్టి ఇలా సాపేసి కూర్చోబెట్టి వింటాము. ఇవన్నీ కూడా మనకి తాత్కాలికంగా వింటాం, గుర్తుండవు. ధ్యాన సాధన అండి ఇది. నీలాంటి ముఖ్యమైన విషయాలు మాత్రం గుర్తుంటాలే. నువ్వు చెప్పిన సామాన్య నీ అనుభవాలు ఎవరికైనా గుర్తుంటాయి మేడం. మీరు చెప్పిందంతా యాగము కానీ ధ్యానంతో సమానమైనది లేదు, అన్నిటికంటే ఎక్కువైంది ధ్యానం. ఎందుకంటే నవగ్రహాల సమ్మేళనం, 7 ఋషుల సమ్మేళనం, 7 ఋషులు ఉన్నారు, అందుకే సప్తాహం పెట్టారు ఇక్కడ.
సప్త వర్ణములు ఉన్నాయి, సప్త వర్ణములు ఉన్నాయి మన శరీరంలో, సప్త ఋషులు ఉన్నాయి, సప్త గ్రహములు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. సప్త అంటే 7కి శరీరానికి అవినాభావ సంబంధం ఉంది. విబ్జార్ ఇంద్రధనుసు 7 రంగులు ఉంటాయి బాబు, 7 కొండలు, 7 అడుగులు, 7 వర్ణములు, 7 వారానికి 7 పేర్లు ఎందుకు పెట్టారు? ఈ 7 అన్న సంఖ్యకి ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అంత అద్భుతమైన శక్తిని మనం ఇక్కడ ఈ గృహంలో నింపుతూ ఉన్నాము. ఈ గృహము అద్భుతమైనటువంటి యోగ్యమైనటువంటి వైభోగమైనటువంటి ఆత్మధ్యాన నిలయముగా మారింది. ఈరోజు ఇంత మహానుభావులతో ధ్యానము, ఈ యొక్క శక్తిని మీరు విశ్వమంతా మీరు పంచిపెట్టి విశ్వవ్యాఖ్యాత పొందాలని మీరు కోరుకుంటున్నామండి. మాణిక్యాంబ గారు. కాదు, మీరు పిలిచారు, మేము వచ్చాం, మా కోసం మేము వచ్చాం మేడం. పంపించారు. మీ యొక్క శక్తి సామాన్యమైన శక్తి కాదు, ఇందరు లాక్కొచ్చింది. నాకు కొత్త ధ్యానం పెద్ద కోడలకి అక్క 40 రోజులు ధ్యానం పెట్టింది. చెప్పిన కూడా సహకరించాలి, గురువైనా చెప్పుకోం, అది సహకరించేది ఇంతమంది జరుగుతారు. సహయోగం జరుగుతుంది, లేకపోతే జరుగుతుంది. వాళ్ళని చెప్పినట్టు బుద్ధి చెప్పుద్ది, లేకపోతే చూడండి, ఒక బుద్ధివారు మనిషి తయారు చేద్దామంటే చేయలేరు. అది ఎలా చేస్తారో అది ఆత్మశుద్ధి ఉండాలి, సత్యం ఉండాలి, ఉంటే కానీ నిలకడగా ఉండదు. ఏర్పాటు తినండి, చేయగా చేయగా తినగా తినగా వేము తీయగనుండు. సాధారణంగా కొన్ని సమకూరుతారుగా ఉన్న అయ్యా చేస్తారంటే చేయలేము, దృఢ నిశ్చయం ఉండాలి. యోగి యథాత్మ దృఢ నిశ్చయం, ఏమీ అవసరం లేదు. యోగి అంతా సమానం, సమాన భావం. చెప్పండి మేడం, మీరు చెప్పండి. ఈ శరీరము అనారోగ్యం వస్తుంది, ఏదో జబ్బు చేయడం మానట్లేదు, ఆసుపత్రికి వెళ్ళిపోతున్నారు, మన దగ్గరకు వచ్చేస్తున్నారు. మనం చేసి పని చేస్తున్న పెద్ద అయితే ఇంకో చోటకి వెళ్ళిపోయారు బాబు అని చెప్తున్నాం. ఈ శరీరానికి వ్యాధులు వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్ళిపోతుంది, మనసుకి విసుగు చెందుతుంది, కలత వస్తుంది, తీర్థయాత్రకు వెళ్ళిపోతుంది, లేదా అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళిపోతుంది. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు శాశ్వతమైన ఆరోగ్యం వస్తుందా? రావట్లే, అది తగ్గుతుంది, ఇంకోటి వస్తుంది జబ్బు, కానీ ఆసుపత్రికి వెళ్ళడం మానట్లేదు. ఎన్నిసార్లు వెళ్తుంది పేషెంట్, దాంట్లో తగ్గట్లే. ఈవేళ వస్తే ఇంకో జబ్బు వస్తుంది, రేపొద్దున ఇవాళ జ్వరం వచ్చిందనుకో, రేపొద్దున ఇంకోటి వస్తుంది, రేపొద్దున ఇంకోటి వస్తుంది. ఏదో రిపేర్, శరీరం అన్నంత జబ్బు రాకుండా ఎలా ఉంటుంది నాయన అంటుంది ఈవిడి. వస్తుంది, వచ్చినప్పుడు అలా కానీ ఏదో చేయించుకోవాలి కదా. మరి పూర్తిగా తగ్గే విషయం ఒకటి ఉంది, అది తెలుసుకోవాలి కదా. దాని జోలికి ఎవడే వెళ్ళావు, ఒంట్లో పోవాలని వెళ్ళిపోవడం, తగ్గిపోయాక వాళ్ళ పని మామూలే, వచ్చాక మళ్ళీ వెళ్ళిపోవడమే. దీని శాశ్వత పరిష్కారం ఒకటి ఉందన్న సంగతి తెలదో, అలా తత్మతవుతుంది శరీరం. ఈ మనసు ఏం చేస్తుంది, లాభం వస్తే ఎవరికి చెప్పట్లేదు, నష్టం వస్తే మాత్రం అందరికీ చెప్తుంది. లాభం వస్తే చెప్పదు, మళ్ళీ అడుగుతారని. నీకు వచ్చిందన్న కదమ్మా, నాకు అవసరం ఇవ్వమంట. మనసు అలా చేస్తుంది. ఇది చికాకు వస్తే ఏం చేస్తుంది, వెళ్ళిపోదాం యాత్రలకి, లేకపోతే ఏంటో పంతుల దగ్గరికి వెళ్దాం, ఏ అభిషేకం చేయించుకోమంటారో, ఎన్ని వారాలు రమ్మంటారో, వెళ్ళిపోదాం రా అని చెప్పేసి తీసుకుపోతుంది. వెళ్తున్నారు, ఒంట్లో బాగాలేనప్పుడు వెళ్తే తాత్కాలం తగ్గుతుంది, ఇంకో అనారోగ్యం వస్తుంది, ఇలాగే కింద మీద పడుతుంది. మనసు కూడా అలా చేస్తుంది. ఏది కూడా శాశ్వతమైనటువంటి శాంతము మనోశక్తి రాకుండా ఇల్లు వస్తుంది, మళ్ళీ మనసు పాడైపోతుంది, ఏదో విషయంలో మళ్ళీ యాత్రకు వెళ్ళిపోతుంది. ఇది ఇలా చేస్తుంది రెండును. మరి ఈవిడి పని ఏం చేస్తుంది, బుద్ధి, ఇది పూర్వజన్మ నుంచి మనం చేసినటువంటి కర్మలు ఏమైనా ఉంటే పూర్వజన్మం
ఫలం పుణ్యం వ్యాధి రూపేణ పీడ్యతే. ఇది పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మల్ని కొన్నిటిని తప్పనిసరిగా అనుభవించిన ఆయన అని చెప్పేసి చెప్తుంది. అలా చెప్తూనే మంచి మాటలు చెప్తుంది ఈ మనస్సుకి. నీకు పూర్వజన్మని వచ్చినటువంటి బుద్ధి ఈ పరిస్థితులకు అనుకూలంగా మారుతుంది ఆయన, నువ్వు జాగ్రత్తగా ఉండరా బాబు అని చెప్తుంది. ఏం జాగ్రత్తగా ఉండాలిగా, జాగ్రత్తగా ఉండి అంటుంది అంతే. ఏంటన్నది పూర్తిగా చెప్పట్లే. అక్కడ బంగారు వస్తూ ఉందంటే అది తీకునైనా అని చెప్తుంది. ఇక్కడ మైండ్, మనసు ఏం చేస్తుంది, ఎవరో చూడలేదు బోల్డ్ అదేమవుతుంది, దాంట్లో జేబెట్టుకుంటుంది అది మనసు. చెప్తుంది పాపం, దీని మాట వింటలేదు, ఇది బలం లేక దీనికి బలంతో చెప్తోంది, ఇది వింటలే. ఈ బుద్ధి అలా పనిచేస్తుంది. ఈవిడేం చేస్తుంది, నువ్వు ఏదంటే చెయ్యి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు నీకు కూడా వస్తాను, తీర్థయాత్రలకు వెళ్ళు కూడా వస్తాను. బుద్ధి ఎంత బాగా చెప్తుందో వింటలేదు. కొన్ని ఇంటినో లేతలేదు. ఎలా ఉంటే అలా మనల్ని జీవింపజేస్తుంది, బ్రతికిస్తుంది. ఎలా ఉన్నా సరే జీవిస్తుంది. సరి చేయడానికి నా వల్ల కాదంటుంది. అప్పుడు ఈ 4 ఎలా ఉన్నప్పుడు ఈ పరమాత్ముడు పైనుంచి చూస్తూ ఉన్నాడు, ఇది ఏం చేస్తున్నాడా అని చెప్పేసి. శరీరాన్ని బాధలు పెడుతున్నాడు, మనసుని బాధలు పెడుతున్నాడు. మనసు మహామాయామోహం లాంటిది. ఇది ఎలా చెప్తే అలా శరీరం నడుతుంది. ఎంత బలమైనదాన్ని ఉన్నా సరే దీన్ని పడగొట్టేస్తుంది ఇది మనసు. ఇది ఇలా చేస్తున్నారు వీళ్ళు. నా దగ్గరికి వస్తే చెప్తాను, నా దగ్గర రాంది నేనేం చెప్తాను, పిలవని పేరంటానికి వెళ్ళడం ఎందుకు మనకి అని అలా చూస్తుంది. అప్పుడు పత్రిజీ సార్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నాయన ఈ 4 ఆటలని కూడా కంట్రోల్ చేయాలంటే నువ్వు ఎక్కడికి తిరిగినా నీకేమీ లాభం లేదు బాబు. తీర్థమందు లేదు, పానమందు లేదు, దానమందు లేదు, ధ్యానమందు ఉందనైనా అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే ఈ జీవుణ్ణి ఈ దేవుణ్ణి కలపమని చెప్పారు ఇలాగ. అందుకని యోగీశ్వరులు అందరూ ఇలా పెట్టుకుంటారు. ఈ దేవుణ్ణి ఎప్పుడైతే ఇలా ఏకం చేశారో ఈ ముగ్గురు కూడా ఇదేంటి మొన్నటిదాకా మనతోటి ఎలా చెప్తే అలా చేసేది, ఆయన పక్క వెళ్ళిపోయింది ఇది అని చెప్పేసి ముగ్గురు ఆలోచన చేస్తూ ఉంటారు. చేసి ఏం చేస్తారంటే చూస్తూ ఉంటారు ఏం చేస్తుందని. ఇలా ఎప్పుడైతే ఇద్దరు కలిపి ధ్యాన సాధన, జీవుడు దేవుడు అంటే జీవుడు దేవుడు, లోపల ఉన్నాడు జీవాత్మ, బయట ఉన్నాడు పరమాత్మ. బయట నుంచి వచ్చేది పరమాత్మ, లోపల ఉన్నది జీవాత్మ. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈ రెండాటికి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి శక్తితో మన శరీరం అంతా కూడా ఈ ఎప్పుడైతే ఇలా కలిపామో శరీరం శక్తివంతం అవుతుంది. ఇలా చేయగ వీరిద్దరు సాంగత్యంలో శరీరం అంతా కూడా వజ్రకాయం అయిపోతుంది, రోగాలు రావట్లేదు. ఇంకా ఈ యొక్క సాంగత్యం స్నేహదోషం వల్ల మనస్సు కూడా ఓహో ఈ శరీరానికి బాగుంది కాబట్టి ఈ మనసు కూడా ఏం చేస్తుందంటే మనసు కూడా బలపడుతుంది చేయగ సహవాస దోషం వల్ల. అప్పుడు బుద్ధి ఏం చేస్తుందంటే అమ్మయ్య ఈ 4 ఏళ్ళు ఇద్దరు కుదిరిపడ్డారా బాబు అని బుద్ధి బలాన్ని ఉపయోగించి వాడి జీవితంలో ఏది చేస్తే మంచిది ఏది చేస్తే అడ్డది విచక్షణా జ్ఞానాన్ని ఈ బుద్ధి ప్రసాదిస్తుంది మనసుకి. ఇలా కలపాలంటే 1 గంట 2 గంటలు కూర్చున్నా 2 రోజులు 3 రోజులు కూర్చున్నా పని ఇది కాదు. ఇది ఆ యోగీశ్వరులు చేస్తున్నారంటే వారు ఆకులు అల్లాలో తిని కొండల్లోకి వెళ్ళిపోయి ఎవరి ప్రస్తావన లేకుండా ఉన్నారు కాబట్టి వారికి సరిపోతుంది శక్తి. మనం ఎలా చేయాలంటే 1 గంట కన్నా ఎక్కువ చేయలేము. ఇది చేయాలంటే అప్పుడు ఏం చేస్తారంటే అని పత్రిక సార్ ఏం చేస్తారంటే దీన్ని ఇలా కాదు, ఇది జీవుడు ఇది దేవుడు, ఈ జీవాత్మని పరమాత్మని కలపండి. హాయిగా కూర్చోండి, కళ్ళు మూసి కూర్చోండి. శరీరానికి విశ్రాంతిని ఇవ్వండి ముందు. దాని మీద ఎంతో మీకు విశ్వాసంతో ఉండండి. మన శరీరం మీద మనకు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మన చిన్నప్పుడు వివి రెడ్డి గారు కూడా ఈ విశ్వవ్యాప్తం చేయాలండి మీరు నాతో చెప్తే కదని ఆయన కూడా దీన్ని సహకరించి ఎన్నో రకాల వేల లక్షల కోట్లు ఖరీదైనటువంటి ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చి సంతృప్తి పొంది ఈ రోజున హాయిగా ఉన్నారు. ధ్యానం అంటే అంత అద్భుతమైంది. ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. అమ్మా
ధ్యానం సర్వరోగ నివారణ ఎలాగైంది? ధ్యానం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి 2,72,000 నాడులు కూడా విశ్రాంతిని పొందుతాయి ధ్యానంలో. ఆ విశ్రాంతి ద్వారా ఎక్కడెక్కడ జబ్బు ఉందో, ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో ఆ ధ్యానంలో ఆ నాడులన్నీ శుద్ధి గమనింపబడతాయి. శుద్ధి గమనిపడితే ఆరోగ్యం బాగుపడుతుంది. మనం ఏం చేస్తున్నాం? షుగర్ వస్తే షుగర్ కంట్రోల్ చేస్తున్నాం, పూర్తిగా తగ్గిస్తున్నామా? బీపీ వచ్చింది, బీపీ పూర్తిగా తగ్గుతుందా? అది మనిషితో పాటు పోవాల్సిన వ్యాధులు అయ్యి, మనిషి ఉంటుండగా తగ్గవయ్యి, కానీ ధ్యానంలో తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి? వాటికి సరైనటువంటి శక్తి, ఎక్కడెక్కడ శక్తి కావాలో అక్కడ శక్తి ఉంటుంది ధ్యానంలో. మనకి గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఫీనల్ గ్లాండ్, పిచ్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, థామస్ గ్లాండ్, ఎడ్రినలిన్ గ్లాండ్, ప్యాంక్రియాసిస్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ అన్నీ కూడా అంతర ఇంద్రియములు, బాహ్యేంద్రియములు. బాహ్యేంద్రియములు అంటేనే కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. ఈ బాహ్యేంద్రియములు, అంతరేంద్రియములు కూడా ఈ ధ్యానంలో బ్యాలెన్స్ గావించబడి వాటి యొక్క స్థితులు అసమతుల్యంగా ఉన్నటువంటి గ్రంథులు సమతుల్యమై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే పుండు ఉందో అక్కడ మందు వేస్తూ ఉన్నాము ధ్యానము ద్వారా. పుండు ఒక చోట, మందు చోట అయితే అది గాయం ఎలా తగ్గుతుంది? అలాగే ఈ యొక్క జీవితంలో ఏ అనారోగ్యం వచ్చినా పాడుతూనే ఉంటారు, స్థాయి పెరుగుతూ ఉంటుంది, షుగర్ స్థాయి పెరుగుతూ ఉంటుంది. షుగర్ స్థాయి పెరిగి కొద్ది మందులు పెంచుతూ ఉంటారు, మందులు పెంచి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటాడు. ఈ లోపల అనారోగ్యం ముదిరిపోద్ది, ఆరోగ్య పరిస్థితి అంతా క్షీణించిపోద్ది. దానికి ఎక్కడ నిర్మూలన అనేది లేదు, కంట్రోల్ తప్ప, నియంత్రణ లేదు. నియంత్రిస్తారు తప్ప సంపూర్ణ క్లియరెన్స్ లేదు. ధ్యానంలో మాత్రం ఉంటుంది, జాగ్రత్తగా చేయాలి. ఓకే, టైము అయిందండి ధ్యానానికి. అంటే ఇంకా 30 minutes ఉందా? చెప్పండి. మనకి చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి 5 వేళ్ళు అమ్మా? 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 5 వేళ్ళు ఎందుకు ఉన్నాయి? వీటి యొక్క అర్థాలు తెలుసుకుంటే పూర్తిగా ధ్యానం గురించి మనకు తెలిసిపోద్ది. ఇంకెక్కడికి వెళ్ళగలే. మొట్టమొదట ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఈ చిటికిన వేలు ఉంది, ఉంగరపు వేలు ఉంది, మధ్య వేలు ఉంది, చూపుడు వేలు ఉంది, బొటన వేలు ఉంది. ఇవి మనకు తెలిసిన పేర్లు, మనకి తెలిసిన పేర్లు. వీటి వెనకాల మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్స్ యొక్క అంతర్గత అర్థం అంతా దీంట్లోనే ఉంది. ఈ అర్థాన్ని మనం ఈరోజు మీకు తెలియజేస్తాను. మన వాళ్ళందరికీ తెలుసు. ఈ చిటికిన విరేలు అన్నది శరీరానికి ప్రతీక, మన బాడీ అమ్మా. ఈ ఉంగరపు వేలు అన్నది మనస్సుకు ప్రతీక. మనస్సు, శరీరము, మనస్సు, ఇది మనస్సుకు ప్రతీక. మధ్యవేలు బుద్ధికి ప్రతీక. మన బుద్ధి, మనసు వేరు, బుద్ధి వేరు. బుద్ధి కరెక్ట్గా ఉండమని చెప్పుద్ది, మనసు విందు. పర్వాలేదు, రేపు చేద్దాంలే, ఇప్పుడు ఎక్కడా మనకి బోల్డ్ వయసు ఉంది, ఇంకా ధ్యానం ఇప్పుడు ఎందుకు, ఎవరో ముసలు చేసుకుని మళ్ళీ అనిపిస్తుంది. ఇది ఈ మనస్సు దీని మాట ఎందో. మరి ఇది ఉంది ఏంటిది? ఇదే జీవుడు. మనలో నఖశిఖ పర్యంతం, కాలి బొటన వేలు దగ్గర నుంచి శిరస్సు చివరి వరకు కూడా నఖశిఖ పర్యంతం చైతన్య రూపంతో మనల్ని జీవింపజేసే జీవశక్తి, శ్వాస శక్తి. ఇది శ్వాస. మరి ఇదేంటయ్యా, వీళ్ళు నలుగురు ఏకమై ఉన్నారు, ఈ దూరంగా ఉన్నాడు, కారణం ఏంటి? ఇది పరమాత్ముడు, ఇది జీవము, ఇది దైవము, ఇది దైవశక్తి. ఈ దైవశక్తి వీళ్ళు నలుగురు ఏకమైపోతుంటారు. ఈయన దగ్గర రానివారు, ఈయన్ని భోజనం చేసేటప్పుడే కావాలి ఈయన పని. ఉత్తప్పుడు అక్కలేదు, అలా ఉండవయా, ఈయన మాట వినరు. దమ్మా వచ్చాను.
జరగని కానీ కొంచెం జరగనా ఇది ఎప్పుడు అసలు ఈ మధ్యకాలంలో ఎందుకైతే బయటకు వచ్చింది అన్నది ఒకసారి చెప్పుకుందాం. ఇది 2500 సంవత్సరాల క్రిందటి నుంచి కూడా నడుస్తుంది ధ్యానం అనేది. అయితే గౌతమ్ బుద్ధుల వారు దీన్ని కనిపెట్టారు. కనిపెట్టి ఆయన ధ్యాన సాధన విస్తరింపజేశారు. అయితే అంతకుముందు నుంచి కూడా వేల సంవత్సరాల నుంచి ఉంది ధ్యానం. ఈ ధ్యానాన్ని ఏం చేస్తారంటే మునులు ఋషుల కింద మారిపోయేవాళ్ళు. కొంతమంది పెళ్లి చేసుకుని, కొంతమంది చేసుకోక, కొంతమంది చేసుకున్న భార్య బిడ్డలు విడిచిపెట్టేసేసి అడవులకి అరణ్యాలకు వెళ్ళిపోయి ఆహారం నీరు దొరకని చోటకి వెళ్ళిపోయి కఠినమైనటువంటి ఘోరమైన తపస్సులు చేసి ఆ కమండంలో నీళ్లుంటే తప్పనిసరి కొంత తాగి ఆ నీళ్ళు అయిపోయి ఇంక లేవు, ఇంకా లేవరింక ధ్యానం నుంచి పుట్లేసేసి పరమశివుని ప్రత్యక్షం చేయించుకున్నటువంటి యోగులు ఋషీశ్వరులు అందరూ చేసి ధ్యానం ఇది. ఆ ధ్యానాన్ని గౌతమ్ బుద్ధుల వారు ఏం చేశారంటే ఆయన స్వయంగా అనుభవించి ఈ ప్రపంచాన్ని చూసి ఈ ప్రజానీకంలో అందరూ వ్యాధులతో, ఆర్థికమైన ఇబ్బందులతో, మానసికమైన మనోవేదనతో, ఎంతున్నా తృప్తి లేని జీవితంతో, ఒక పౌరుషంతో, పట్టుదలతో, నాది ఆధిపత్యం, నేను మినిస్టర్ని, నేను డాక్టర్ని, నువ్వు మామూలుడు అన్న వ్యత్యాసంతో, అహంభావంతో ఉంటున్నారు ప్రజలని చెప్పేసి ఈ గౌతమ్ బుద్ధుల వారు ఏం చేశారంటే ఇవన్నీ లేకుండా ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నేను ఒక ప్రపంచం మీద నా పేరు ప్రఖ్యాతులు ఉండేలాగా నేను ఒకటి కనిపెట్టాలన్న సంకల్పం ఆయనకు వచ్చింది గౌతమ్ బుద్ధుల వారికి. వస్తే ఆయన మహారాజు కొడుకు. ఆయన పుట్టగానే చెప్పారు, ఏమంటే మీరు ఆ అబ్బాయిని బయటికి పంపిస్తే మళ్ళీ మీ ఇంటికి రాడు, ఆయన జాతకం అట్లాంటిది, మీరు బయటికి వెళ్ళలేవద్దు సుమా, అన్నీ మీరు సూర్యవంశపు రాజులు కదా, మీరు ఈ అంతఃపురాల్లో ఆయన్ని బంధించి ఆయనకి విద్యాభ్యాసము, కర్రస్వాము, యుద్ధము, కైతుపేట ఏదైనా సరే ఇందులోనే చెప్పండి తప్ప సూర్యుడి ముఖం చూసేటంటే మీ అబ్బాయి మీకు దక్కడని చెప్పారు పండితులు, ఆస్థాన పండితులు ఆ మహారాజు గారికి. ఆయన ఏం చేశారంటే అప్పుడు వెంటనే ఆయన ఈ అబ్బాయికి విద్యాభ్యాసం అంతా ఇందులోనే జరగాలి, వేద పండితులు తెప్పించారు, అన్ని రకాల సర్వ విద్యలు నేర్పించారు. అలా నేర్పించేటప్పటికి ఈ నేర్చుకోవడమే వయసు, ఇంకా ఆయనకి ఇంకా జరగ వయసు వచ్చేసింది. వయసు వచ్చిన తర్వాత మరి యుక్త వయసు వచ్చింది అబ్బాయికి, వివాహం చేయాలని చెప్పేసి అంటే వివాహం కూడా అట్లాంటి అమ్మాయిని వెతికి వివాహం చేశారు. అమ్మ నువ్వు బయటికి విషయాలు ఏం చెప్పుకోనికి చక్కగా ఇద్దరు ఉండండి అని చెప్పేసి వివాహం చేస్తే ఒక బావు అబ్బాయి కూడా పుట్టారు. పుట్టిన తర్వాత ఒక రోజు రాత్రి ఆయనకి ఆలోచన వచ్చింది, ఏంటి ప్రపంచం అంతా ఎక్కడ బయట ఎలా ఉంది, అసలు ఇదేనా ప్రపంచం, ఇంకేమైనా ఉందా, నాకేం తెలియట్లేదు, ఒకసారి బయటకు వెళ్ళి తెలుసుకోవాలి ఏం జరుగుతుందని ఆలోచన వచ్చింది ఆయనకి. ఓ రోజున బొట్టని కేకేసి, రే బాబు నేను పుట్టిన కాడి నుంచి ఇక్కడే ఉన్నాను, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా మీరు బయట నుంచి వస్తున్నారు కదా, మీరు బయట ఉందా లేదా ఇందులోనే ఉంటున్నారు మీరంటే, నాకు ఇంకో ఊరు ఉందండి బాబు, అక్కడికి వెళ్ళి వస్తున్నాను బాబు, భార్య బిడ్డలు ఉన్నారండి బాబు, మరి ఒకసారి నాకు ఆ ఊరేంటో చూపించినారంట. బాబు నాకు నా శిరస్సు ఖండించేస్తారు, మీరు అయ్యగారు నా జోలికి రాక బాబు అని ఆయన దండం పెట్టాడట. అయ్యగారు కదరా తీసుకెళ్ళిపోతే నేను ఖండిస్తాను, నీకు చెప్పు నీ పరిస్థితి ఏంటో, తీసుకెళ్తావా లేకపోతే నీ శిర ఖండన చేయమంటావా అంటే, అయ్య బాబు ఇదేంటి నా పరిస్థితి ఎలా వచ్చింది, ఆయన వెళ్తేనేమో ఆయన ఊరుకోడు, వెళ్ళకపోతే మీరు ఊరుకోరు, ఇంక సరే బాబు నా జీవితం ఎలా ఉంటుంది రెండు బాబుని తీసుకెళ్తే ఒక ఇంట్లో వివాహం జరుగుతుంటుంది, ఒక ఇంట్లో బోర్మని ఏడుస్తూ ఉంటారు, ఒక ఇంట్లో కొట్టేసుకుంటూ ఉంటారు, ఒక ఇంట్లో ఆనందంగా మ్యూజిక్ డ్యాన్స్ పెట్టుకుని చేస్తూ ఉంటారు. అలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆయన కర్ర వేసుకుని ఇలా కొంటుకుంటూ చర్మం వేలాడిపోయి బాబు నాకు ధర్మం చేయండి అని ఒకడు అడుగుతూ ఉంటాడు. ఒకడు కాళ్ళు లేకుండా రోడ్డు మీద చక్రబండి మీద తిరుగుతూ ధర్మం చేయండి అని అడుగుతుంటాడు. ఒకడేమో మంచి టీవీగా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుంటాడు, ఒకడు నడిచి వెళ్తూ ఉంటాడు, ఒకడు కారు మీద వెళ్తూ ఉంటారు, ఒక ఇల్లేమో పెద్ద భవంతి, ఒకళ్ళేమో పూరు గుడిసె. ఏంటి మనుషులందరూ ఒకేలా ఉన్నారుగా, ఈ తారతమ్యాలు ఎందుకు వచ్చాయి, ఈ భేదాలు ఎందుకు వచ్చాయి,
ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఈ అనారోగ్యాలు ఎందుకు వచ్చింది, అసలు మనిషి అన్నోడు రూపం ఇలా మారిపోద్దా, ఎందుకు మారుతుంది ఇలాగా? కురూపిగా మారాడు మనిషి, ఎంత అందమైన శరీరం కురూపిగా ఎంత మారింది, కారణం ఏంటి? నేను తెలుసుకుంటే కానీ ఇంటికి వెళ్ళను అని పర్యటన ప్రారంభించేది ఆయన. ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్తే, బాబు నేను ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు ఒక మార్గం చెప్పాలి నాకంటే. ఆయన పెద్ద పండితుడు. ఆయన ఏం చేశాడంటే ఒక మంత్రం చెప్పాడు. నువ్వు ఈ మంత్రాన్ని చెప్పించిన ఆయన నీకు కనిపిస్తుంది ఫలితం అన్నాడు. ఈయనకే కనపడలేదు ఆ ఫలితం, కానీ నేను అడుగుతున్నానని చెప్పాడు ఆయన. వెళ్ళి ఏదో జపించాడు, ఫలితం లేదు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇంకొక ఆయన స్వాహం అనే మంత్రం చెప్పారు. అది చేయవయ్యా స్వాహం అనేసి చెప్పేసేసి చేశారు, పని అవ్వలేదు. ఇంకొక ఆయన హఠయోగ ప్రాణాయామాలు అన్నీ చెప్పారండి. హఠయోగ ప్రాణాయామాలు అంటే కఠినమైన ఆసనాలు, కొన్ని విధమైన పద్ధతులు నేర్పితే అవన్నీ చేసి చూశాడు, ఏమీ ఫలితం లేదు. ఇంకా ఎక్కడో ఉంటారు శిష్యులు, ఎవడో ఒకరి దగ్గర ఉంటుంది, ఇది ఉండకుండా ఉండదు, దీని రహస్యం తెలుసుకోవాలని పట్టుదల వచ్చింది. బయలుదేరాడు. నడగా అరణ్యాలు తిరగ ఈయన దగ్గర శక్తి అంతా హీనమైపోయి కదలేని పరిస్థితి వచ్చేసింది. అక్కడ బోధి వృక్షం దగ్గరికి వెళ్ళిపోయి ఆ బోధి వృక్షం దగ్గర నడవలేని పరిస్థితులు చేరగలపడిపడ్డాడు. ఇంకా ఆయనకి శక్తి లేదు, చెయ్యి కదిపే శక్తి లేదు, కాలు కదిపే శక్తి లేదు, ఆహారం లేదు. సిక్కి చెల్లివైపోయినటువంటి శరీరంతో అలా కూలబడిపోయాడు. కూలబడిపోయిన తర్వాత ఒక ఆమె వచ్చి, శారదా మహాతలు వచ్చి, కొంచెం జావు నాయన, ఎవరో నువ్వు మహారాజులాగా వచ్చేస్తుంది, పాడైపోయావు, కానీ ఇది కొంచెం నువ్వు స్వీకరించిన ఆయన అంటే అది తీసుకున్న తర్వాత ఆ కళ్ళు మూసుకుని, ఇది ఎప్పుడు అసలు ఈ మధ్యకాలంలో ఎందుకైతే బయటకు వచ్చింది అన్నది ఒకసారి చెప్పుకుందాం. ఇది 2500 సంవత్సరాల క్రిందటి నుంచి కూడా నడుస్తుంది ధ్యానం అనేది. అయితే గౌతమ్ బుద్ధుల వారు దీన్ని కనిపెట్టారు. కనిపెట్టి ఆయన ధ్యాన సాధన విస్తరింపజేశారు. అయితే అంతకుముందు నుంచి కూడా వేల సంవత్సరాల నుంచి ఉంది ధ్యానం. ఈ ధ్యానాన్ని ఏం చేస్తున్నారంటే మునులు ఋషుల కింద మారిపోయేవాళ్ళు. కొంతమంది పెళ్లి చేసుకుని, కొంతమంది చేసుకోక, కొంతమంది చేసుకున్న భార్య బిడ్డలు విడిచిపెట్టేసేసి అడవులకి అరణ్యాలకు వెళ్ళిపోయి ఆహారం నీరు దొరకని చోటకి వెళ్ళిపోయి కఠినమైనటువంటి ఘోరమైన తపస్సులు చేసి ఆ కమండంలో నీళ్ళుంటే తప్పనిసరి కొంత తాగి ఆ నీళ్ళు అయిపోయి ఇంక లేవు, ఇంకా లేవరింక ధ్యానం నుంచి పుట్లేసేసి పరమశివుని ప్రత్యక్షం చేయించుకున్నటువంటి యోగులు ఋషీశ్వరులు అందరూ చేసి ధ్యానం ఇది. ఆ ధ్యానాన్ని గౌతమ్ బుద్ధుల వారు ఏం చేశారంటే ఆయన స్వయంగా అనుభవించి ఈ ప్రపంచాన్ని చూసి ఈ ప్రజానీకంలో అందరూ వ్యాధులతో, ఆర్థికమైన ఇబ్బందులతో, మానసికమైన మనోవేదనతో, ఎంతున్నా తృప్తి లేని జీవితంతో, ఒక పౌరుషంతో, పట్టుదలతో, నాది ఆధిపత్యం, నేను మినిస్టర్ని, నేను డాక్టర్ని, నువ్వు మామూలుడు అన్న వ్యత్యాసంతో, అహంభావంతో ఉంటున్నారు ప్రజలని చెప్పేసి ఈ గౌతమ్ బుద్ధుల వారు ఏం చేశారంటే ఇవన్నీ లేకుండా ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నేను ఒక ప్రపంచం మీద నా పేరు ప్రఖ్యాతులు ఉండేలాగా నేను ఒకటి కనిపెట్టాలన్న సంకల్పం ఆయనకు వచ్చింది గౌతమ్ బుద్ధుల వారికి. వస్తే ఆయన మహారాజు కొడుకు. ఆయన పుట్టగానే చెప్పారు, ఏమండి మీరు ఆ అబ్బాయిని బయటికి పంపిస్తే మళ్ళీ మీ ఇంటికి రాడు, ఆయన జాతకం అట్లాంటిది, మీరు బయటికి వెళ్ళలేవద్దు సుమా, అన్నీ మీరు సూర్యవంశపు రాజులు కదా, మీరు ఈ అంతఃపురాల్లో ఆయన్ని బంధించి ఆయనకి విద్యాభ్యాసము, కర్రస్వాము, యుద్ధము, కైతుపేటికి ఏదైనా సరే ఇందులోనే చెప్పండి తప్ప సూర్యుడి ముఖం చూసాడంటే మీ అబ్బాయి మీకు దక్కడని చెప్పారు పండితులు, ఆస్థాన పండితులు ఆ మహారాజు గారికి. ఆయన ఏం చేశారంటే అప్పుడు వెంటనే ఆయన ఈ అబ్బాయికి విద్యాభ్యాసం అంతా ఇందులోనే జరగాలి, వేద పండితులు తెప్పించారు, అన్ని రకాల సర్వ విద్యలు నేర్పించారు. అలా నేర్పించేటప్పటికి ఈ నేర్చుకోవడమే వయసు, ఇంకా ఆయనకి ఇంకా జరగ వయసు వచ్చేసింది. వయసు వచ్చిన తర్వాత మరి యుక్త వయసు వచ్చింది అబ్బాయికి, వివాహం చేయాలని చెప్పేసి అంటే వివాహం కూడా అట్లాంటి అమ్మాయిని వెతికి వివాహం చేశారు. అమ్మ నువ్వు బయటికి విషయాలు ఏం చెప్పకోయనికి, చక్కగా ఇద్దరు ఉండండి అని చెప్పేసి వివాహం చేస్తే ఒక బావు
అబ్బాయి కూడా పుట్టారు. పుట్టిన తర్వాత ఒక రోజు రాత్రి ఆయనకి ఆలోచన వచ్చింది, ఏంటి ప్రపంచం అంతా ఎక్కడ బయట ఎలా ఉంది, అసలు ఇదేనా ప్రపంచం, క్యాన్ ఉందా, నాకేం తెలియట్లేదు, ఒకసారి బయటకు వెళ్ళి తెలుసుకోవాలి ఏం జరుగుతుందని ఆలోచన వచ్చింది ఆయనకి. ఓ రోజున బొట్టని కేకేసి, రే బాబు నేను పుట్టిన కాడి నుంచి ఇక్కడే ఉన్నాను, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా మీరు, మీరు బయట నుంచి వస్తున్నారు కదా, మీరు ఏ బయట ఉందా లేదా ఇందులోనే ఉంటున్నారు మీరంటే, ఇంకో ఊరు ఉందండి బాబు, అక్కడికి వెళ్ళి వస్తున్నాను బాబు, భార్య బిడ్డలు ఉన్నారండి బాబు. మరి ఒకసారి నాకు ఆ ఊరేంటో చూపించినారంట. బాబు నాకు నా శిరస్సు ఖండించేస్తారు, మీరు అయ్యగారు నన్ను నా జోలికి రాక బాబు అని ఆయన దండం పెట్టాడట. అయ్యగారు కదరా తీసుకెళ్ళిపోతే నేను ఖండిస్తాను, నీకు చెప్పు నీ పరిస్థితి ఏంటో, తీసుకెళ్తావా లేకపోతే నీ శిర ఖండనం చేయమంటావా అంటే, అయ్య బాబు ఇదేంటి నా పరిస్థితి ఎలా వచ్చింది, ఆయన వెళ్తేనేమో ఆయన ఊరుకోడు, వెళ్ళకపోతే మీరు ఊరుకోరు, ఇంక సరే బాబు నా జీవితం ఎలా ఉంటుంది రెండు బాబుని తీసుకెళ్తే ఒక ఇంట్లో వివాహం జరుగుతుంటుంది, ఒక ఇంట్లో బోర్మని ఏడుస్తూ ఉంటారు, ఒక ఇంట్లో కొట్టేసుకుంటూ ఉంటారు, ఒక ఇంట్లో ఆనందంగా మ్యూజిక్ డ్యాన్స్ పెట్టుకుని చేస్తూ ఉంటారు. అలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆయన కర్ర వేసుకుని ఇలా కుంటుకుంటూ చర్మం వేలాడిపోయి, బాబు నాకు ధర్మం చేయండి అని ఒకడు అడుగుతూ ఉంటాడు. ఒకడు కాళ్ళు లేకుండా రోడ్డు మీద చక్రబండి మీద తిరుగుతూ ధర్మం చేయండి అని అడుగుతుంటాడు. ఒకడేమో మంచి టీవీగా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుంటాడు, ఒకడు నడిచి వెళ్తూ ఉంటాడు, ఒకడు కారు మీద వెళ్తూ ఉంటారు, ఒక ఇల్లేమో పెద్ద భవంతి, ఒకళ్ళేమో పూరు గుడిసె. ఏంటి మనుషులందరూ ఒకేలా ఉన్నారుగా, ఈ తారతమ్యాలు ఎందుకు వచ్చాయి, ఈ భేదాలు ఎందుకు వచ్చాయి, ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఈ అనారోగ్యాలు ఎందుకు వచ్చింది, అసలు మనిషి అన్నోడు రూపం ఇలా మారిపోద్దా, ఎందుకు మారుతుంది ఇలాగా, కురూపిగా మారాడు మనిషి, ఇంత అందమైన శరీరం కురూపిగా ఎంత మారింది, కారణం ఏంటి, నేను తెలుసుకుంటే కానీ ఇంటికి వెళ్ళను అని పర్యటన ప్రారంభించాడు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్తే, బాబు నేను ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు ఒక మార్గం చెప్పాలి నాకంటే. ఆయన పెద్ద పండితుడు, ఆయన ఏం చేశాడంటే ఒక మంత్రం చెప్పాడు, నువ్వు ఈ మంత్రాన్ని చెప్పించిన ఆయన నీకు కనిపిస్తుంది ఫలితం అన్నాడు. ఈయనకే కనపడలేదు ఆ ఫలితం, కానీ నేను అడుగుతున్నానని చెప్పాడు ఆయన. వెళ్ళి ఏదో చెప్పించాడు, ఫలితం లేదు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళారు, ఇంకొక ఆయన స్వాహం అనే మంత్రం చెప్పారు, అది చేయవయ్యా స్వాహం అనేసి చెప్పేసేసి చేశారు, పని అవ్వలేదు. ఇంకొక ఆయన హఠయోగ ప్రాణాయామాలు అన్నీ చెప్పారండి. హఠయోగ ప్రాణాయామాలు అంటే కఠినమైన ఆసనాలు, కొన్ని విధమైనటువంటి పద్ధతులు నేర్పితే అవన్నీ చేసి చూశాడు, ఏమీ ఫలితం లేదు. ఇంకా ఎక్కడో ఉంటారు శిష్యులు, ఎవడో ఒకరి దగ్గర ఉంటుంది, ఇది ఉండకుండా ఉండదు, దీన్ని రహస్యం తెలుసుకోవాలని పట్టుదల వచ్చి బయలుదేరాడు. నడగా అరణ్యాలు తిరగ ఈయన దగ్గర శక్తి అంతా హీనమైపోయి కదలేని పరిస్థితి వచ్చేసింది. అక్కడ బోధివృక్షం దగ్గరికి వెళ్ళిపోయి ఆ బోధివృక్షం దగ్గర నడవలేని పరిస్థితులు చేరగా పడిపడ్డాడు. ఇంకా ఆయనకి శక్తి లేదు, చెయ్యి కదిపే శక్తి లేదు, కాలు కదిపే శక్తి లేదు, ఆహారం లేదు, సిక్కి చెల్లివైపోయినటువంటి శరీరంతో అలా కూలబడిపోయాడు. కూలబడిపోయిన తర్వాత ఒక ఆమె వచ్చి, శారదా మహాత్ములు వచ్చి, కొంచెం జావు నాయన, ఎవరో నువ్వు మహారాజులాగా వచ్చేస్తుంది, పాడైపోయావు, కానీ ఇది కొంచెం నువ్వు స్వీకరించిన ఆయన అంటే అది తీసుకున్న తర్వాత ఆ కళ్ళు మూసుకుని హాయిగా సౌఖ్యాన్ని సుఖాన్ని మన జీవితంలోకి మనం ఆస్వాదిద్దాం. ఈ రోజుతోటి వీరందరూ కూడా భాగ్యవంతులైన వారు మహాభాగ్యవంతులుగా ఈరోజు మారబోతున్నారు. ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ ధ్యానము, సప్తాహ కార్యక్రమంలో ధ్యానము, సప్త ఋషుల ఆశీస్సులతో, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, భోగభాగ్యములతో వీరి విరాజిల్లే సమయాన్ని మనం ఈరోజు సమకూర్చుకుంటూ ఉన్నాం. హాయిగా చక్కగా సున్నితమైనటువంటి ధ్యానానికి సంబంధించిన చిన్న గీతాన్ని ఆలపించుకుందాం. పర్లేదు మేడం, వెళ్ళండి. ధ్యానము చేయవే మనసా, ధ్యానము చేయవే మనసా,
జ్ఞానము పొందవే మనసా మనసా ధ్యానము చేయవే మనసా జ్ఞానము పొందవే మనసా మనసా ధ్యానము చేయవే మనసా ధ్యానము చేయవే మనసా ఉచ్ఛ్వాసమును నిశ్వాసమును ఉచ్ఛ్వాసమును నిశ్వాసమును సమముగా నడిపి చిత్తము నిలిపి ఉచ్ఛ్వాసమును నిశ్వాసమును సమముగా నడిపి చిత్తము నిలిపి శ్వాసపై ధ్యాసను సాగించి శ్వాసపై ధ్యాసను సాగించి సమ్యక్ సమాధిని చేరుమా సమ్యక్ సమాధిని చేరుమా ధ్యానము చేయవే మనసా జ్ఞానము పొందవే మనసా మనసా ధ్యానము చేయవే మనసా నవవిధ ధర్మం సద్ధమ్మం జగతిలో జనులకు శుభధామం మానవ ధర్మం సద్ధమ్మం జగతిలో జనులకు శుభధామం ఇహ పర సుఖ శాంతి నిర్వాణం ఇహ పర సుఖ శాంతి నిర్వాణం జన్మధన్యత అష్టాంగ మార్గం జన్మధన్యత అష్టాంగ మార్గం ధ్యానము చేయవే మనసా జ్ఞానము పొందవే మనసా మనసా ధ్యానము చేయవే మనసా హాయిగా కూర్చున్న వారము 10 నిమిషాల ధ్యానం శ్వాస మీద ధ్యాసతో మన లోపల ఉన్నటువంటి జీవాత్మతో బయట ఉన్నటువంటి పరమాత్మతో ఏకమవడమే ధ్యానము. ధ్యానము చేయువారు ధన్యులు. ధ్యానము నిత్య కళ్యాణము. లోపల ఉన్నటువంటి సీతాదేవిని బయట ఉన్నటువంటి రాములు వారికి కళ్యాణం జరుగుతుంది. ఈ సమయంలో జీవితము నిత్య కళ్యాణము పచ్చ తోరణం అంటే ధ్యానమే. ఈ ధ్యానానికి ఏ విధమైన సమయం అయినా సరే సఖ్యమే. ఏ విధమైన ఖర్చు లేదు, సమయమే ఖర్చు. ఎంత సహనంతో కూర్చొని ధ్యానం చేస్తారో అంత ప్రగతి పథంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి తమ తమ అనారోగ్య సమస్యలను తీర్చుకుంటారు. తమ మానసికమైనటువంటి సమస్యలన్నింటినీ సమర్థించుకుంటారు. తమ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకు వస్తారు. సమాజం మిమ్మల్ని ప్రత్యేకించి మిమ్మల్ని అనుసరించే విధంగా ఉత్తమమైన వ్యక్తులుగా ఈ ప్రపంచం మీద మీరు జీవిస్తారు. మిమ్మల్ని అనుసరించే విధంగా మీ యొక్క జీవితాలు ఎదుట వాళ్ళకి ఆదర్శప్రాయంగా మీరు మారతారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు. ఎంతటి అద్భుతమైనటువంటి అవకాశము ఈ ధ్యానము. ధ్యానం చేసిన మన